రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరిగే పాతబస్తీ లాల్ దర్వాజా బోనాల నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధ్వజారోహణ, శిఖర పూజలతో ఉత్సవాలను అట్టహాసంగా ప్రారంభించారు. ఓల్డ్ సిటీలోని 28 ప్రధాన దేవాలయాల్లోనూ ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేశారు. మరోవైపు పాతబస్తీ ఉమ్మడి దేవాలయాలకు చెక్కులు పంపిణీ చేశారు దేవాదాయ శాఖ అధికారులు. ఆషాఢ మాసం బోనాల పండుగకు ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఇక పాతబస్తీ బోనాల జాతరపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. మాసంలో బోనాల ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఓల్డ్ సిటీకి సంబంధించిన ప్రధాన ఆలయాలు అన్ని కూడా సిద్ధమవుతున్నాయి. ఇటు రంగుల విద్యుత్ దీప కాంతుల మధ్యలో ఇటు అమ్మవార్లకి ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు నిర్వాహకులు. ప్రజెంట్ మనం ఓల్డ్ సిటీలోని శ్రీ మహంకాళేశ్వరి ఆలయం వద్ద ఉన్న మీరాలమ్మండి ఆలయం ప్రధాన ఆలయం. ప్రజెంట్ మనం చూడొచ్చు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. దాంతోపాటు ఆలయాన్ని మొత్తం కూడా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. దాంతోపాటు ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉమ్మడి దేవాలయాల అధ్యక్షుడు గాజుల అంజయ్య గారు ఉన్నారు. చెప్పండి, ప్రతి ఏటా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఓల్డ్ సిటీ మొత్తం కూడా వైభవంగా కనిపిస్తుంది. పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఎట్లాంటి కార్యక్రమాలు ఉన్నాయి? జూలై 5వ తారీఖు అమావాస్య తర్వాత జూలై 6వ తారీఖు నుండి శ్రీ మహంకాళేశ్వరి దేవాలయం మిరాలం మండలిలో మహాభిషేకం జరిగింది. ఈ నెల 7వ తారీఖు ధ్వజారోహణ హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య స్వామి గారు చేతుల మీదుగా ఇక్కడ హంపి ధ్వజారోహణ జరిగింది. తదుపరి అగ్ని ప్రతిష్ట ఆనాడే జరిగింది. అప్పటి నుండి ఇక్కడ హోమాలు 300 పారాయణలో 30 హోమాలు ఘనంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈసారి సప్త బోనం అని మిరాలమ్మండి దేవాలయం నుండి ప్రారంభమైంది. కాబట్టి ఫస్ట్ గోల్కొండ బోనం, సెకండ్ బల్కంపేట ఎల్లమ్మకి, 3వ బోనం వచ్చి పెద్దమ్మ తల్లికి, 4వ బోనం వచ్చి విజయవాడ కనకదుర్గ తల్లికి, 5వ బోనం వచ్చి నిన్ననే ఉజ్జయిని మహంకాళికి సమర్పించడం జరిగింది. అందులో 6వ బోనం వచ్చి చార్మినార్ భాగ్యలక్ష్మికి, 7వ బోనం లాల్ దర్వాజా శివవాహిని దేవాలయానికి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి బంగారు మైసమ్మ వాళ్ళు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ప్రత్యేక బోనం కూడా సమర్పించడం జరుగుతుంది. ఈసారి ఆలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ప్రధానంగా 28 దేవాలయాలు ఓల్డ్ సిటీలో ఉన్నాయి కాబట్టి వాటి దగ్గర ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? అమ్మా, ఏర్పాట్లు అయితే చేస్తున్నారు, బాగానే ఉన్నాయి. చెక్కులు కూడా ఇవ్వాలి, ఈయనకి వచ్చారు ఇప్పుడు, అది బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏమవుతుందంటే మున్సిపల్ వరకు మాత్రం ఇంతవరకు ఏం కాలేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. మేము దృష్టికి తీసుకుపోయినాం. ఓల్డ్ సిటీలో రివ్యూ మీటింగ్ కూడా కాలేదు ఇంతవరకు, అది కూడా ప్రయత్నం చేస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఎల్లుండి అయిపోతుంది అది కూడా. అదేవిధంగా వేరే ఏర్పాట్లు మాత్రం అన్నీ బాగానే ఉన్నాయి. మేము ఇక్కడ మున్సిపల్ మన ఆర్ట్స్లు కానీ అవన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. కొంచెం ఇబ్బంది ఏముంది, మున్సిపల్ వరకే కొంచెం ఇబ్బంది ఉంది. ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము? ఎక్కువగా దశాబ్ది ఉత్సవాల పేరుతోటి ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి భక్తుల సంఖ్య ఎట్లా ఉండే సంవత్సరం? అమ్మ, లక్షలాది మంది కదులుతున్నారు. ఇంకొకటి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ కోరిక మేరకే ఈ రాష్ట్ర పండుగకు అవతరించింది. అదే హైదరాబాద్కే ప్రత్యేకంగా ఒక హాలిడే కూడా ఇచ్చారు. అదేవిధంగా ఊరేగింపు నాడు దాదాపు 10 నుండి 15 లక్షల మంది వస్తున్నారు. ఎప్పుడు హాలిడే ప్రకటించారో 15 వస్తున్నారు. కేవలం మిరాలమ్మండి మహంకాళేశ్వరి దేవాలయం గత సంవత్సరం 1,50,000 మంది దాకా దర్శనానికి వచ్చారు. ఈసారి కూడా ఇంకా అధికంగా వస్తారని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. ఇక్కడ పంతులను కూడా ఒక 5 మంది ఎక్స్ట్రా పిలిపించి వాళ్ళకు కూడా అంటే తొందర రిలీఫ్ ఇచ్చుకుంటా ఫటాఫట్ అంటే తొందర చేయాలని వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అది కూడా బాగానే జరుగుతుంది. అన్ని గుళ్ళే కూడా అన్ని మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అఖండ దీపం, ఇది శివ మండపం, రుద్రుని మండపం ఇది. ఇక్కడ మహంకాళి, మహాలక్ష్మి, మా సరస్వతి, ఈ సర్వతోభద్ర మండపం ఇది. ఈ కలశంలో దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించుకొని ఇక్కడ ఈ కలశం జలంతోనే అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది శుక్రవారం నాడు. అదేవిధంగా నవగ్రహాలు ఇవి. ఇక్కడ వచ్చి వాళ్ళ ఘటం వస్తుంది కాబట్టి ఘటం ఇక్కడ ప్రతిష్టం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారి గుడికి దర్శనానికి రావడం జరిగింది. అక్కన్న మాదన్న గుడికి ఈరోజు వచ్చి అమ్మవారికి పూజలు చేయడం జరిగింది. జెండా ఎగరేసి బోనాల పండుగను ప్రారంభించడం జరిగింది. మరి అమ్మవారి పూజలో నేను కోరుకున్నది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, హిందువులు ముస్లింలు కలిసి జీవించాలి,
మరి అదేవిధంగా సకాలంలో వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి చేరాలని కోరుకుంటూ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి ఆరోగ్యము, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయనను మంచి కోరాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బోనాల ఉత్సవాల్లో ఈసారి కన్నుల పండుగగా జరుగుతున్నది. ఈసారి నూతన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి గత సంవత్సరం 15 కోట్లు ఇచ్చిండ్రు, ఈసారి 20 కోట్లు ఇచ్చారు. 5 కోట్లు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు, కొండా సురేఖ, పొన్నం గారు గారికి ధన్యవాదాలు. మా దేవాలయాలకు ఎవ్రీ ఇయర్ 5 lakhs ఇస్తారు. ఈసారి 50,000 పెంచినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మొత్తానికి కూడా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా ఈరోజు ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి అమ్మవారి యొక్క బోనాల ఉత్సవాల కార్యక్రమం ఉదయం 5 గంటలకు మహాభిషేక కార్యక్రమంతో ప్రారంభమై ఈరోజు ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి అమ్మవారిని మంగళగౌరి రూపంగా అలంకరించడం జరిగింది. స్త్రీలు ప్రతి ఒక్కరు కూడా మాంగళ్యంతో ఉండాలనేసి వారు సుఖ సంతోషాలతోటి మరియు సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారిని ఈరోజు మంగళగౌరి రూపంగా అలంకరించడం జరిగింది. ఇదే విధంగా ప్రతినిత్యం ఒక్కొక్క రూపంతో అలంకరించి ఈ 11 రోజులు అమ్మవారిని అలంకరణ రూపం లోపల అమ్మవారిని దర్శనం చేయడం జరుగుతుంది. ప్రత్యేకించి 21వ తారీఖు రోజు అమ్మవారి యొక్క ఘట ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుంది, ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి యొక్క అమ్మవారి కార్యక్రమము. అదేవిధంగా 24వ తారీఖు రోజు శాకాంబరి ఉత్సవాలు, 26వ తారీఖు రోజు శాంతి కళ్యాణ కార్యక్రమము, ఉప్పుగూడ మాంకాళి మాతేశ్వరి అమ్మవారిని గాజులతో అలంకరించడం జరుగుతుంది. అదేవిధంగా 28వ తారీఖు రోజు అమ్మవారి యొక్క బోనాల సమర్పణ కార్యక్రమం ఉదయం 3 గంటలకు మహాభిషేక కార్యక్రమం అనంతరము అమ్మవారిని మహా అలంకరణ చేసి నవహారులతోటి ఆరతించిన తర్వాత అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమము. 29వ తారీఖు రోజు అమ్మవారి రంగ కార్యక్రమం ఉంటుంది. యావత్ హైదరాబాద్ లోపలనే మొట్టమొదటి రంగ కార్యక్రమం ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ నుంచే ఇక్కడనే భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సంవత్సరం జరిగే భవిష్యవాణి కార్యక్రమము హైదరాబాద్ లోపల యావత్ తెలంగాణ లోపల ఎలా ఉండాలి అనే కార్యక్రమాన్ని చెప్పడం మొట్టమొదటిగా ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ యొక్క ప్రాంగణం నుంచి జరుగుతుంది. కాబట్టి మేమంతా సంతోషంగా ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయాన్ని కూడా పాత బస్సు లోపల అన్ని దేవాలయాలకు ఆర్థిక సాయాన్ని చేయడం జరిగింది. ఆ ఆర్థిక సాయం అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉప్పుగూడ మాంకాళి దేవాలయ కమిటీ ద్వారా మరియు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏమేమంటే ఇవి ఆషాఢం అంటేనే ఆడవాళ్ళ పండుగ. చాలా మనకు ఇప్పుడు ఈ ఆషాఢం నుండి పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి నుండి మనకు పండుగలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఎక్కడ చూసినా నెల మొత్తం కోలాహలమే ఉంటుంది. మంగళవారం అయినా సరే, బేస్తారము, ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు నెల లోపల ఎలా ఉంటే అలా బోనాలు సమర్పిస్తూనే ఉంటారు అమ్మవారికి. అందులో ఏం లేదు మనకు. ఇక్కడ అమ్మవారికి నేను చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను, కానీ ఇవాళ కుదిరింది. నాకు చాలా బాగా అనిపించింది. అసలు చాలా మంచిగా ఉంది అమ్మవారి దర్శనం, చాలా బాగా. మీరేం చేస్తారమ్మా? ఓల్డ్ సిటీలో బోనాలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. మీరేమేం చేస్తుంటారు బోనాల పండుగకి? నైవేద్యం ఎక్కిస్తామమ్మా. మేము బోనం నైవేద్యం ఎక్కిస్తాం. ఆడపడుచులను ఇట్లా పిలుచుకుంటాం, చేస్తాం. అందరు వస్తారు. గుళ్ళకి తిరుగుతాం, బాగుంటుంది. గౌలిపురాల పోషమ్మ గుడి, లాల్ దర్వాల మాంకాలమ్మ గుడి, ఇక్కడ మిర్యాల మండి, చామ్నార్ మైసమ్మ, అన్ని దగ్గరకు పోతాం, వస్తాం. అక్కన్న మాదన్న గుడి. ఇది ప్రజెంట్ ఓల్డ్ సిటీలో బోనాల జాతర ఏర్పాట్లకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సంజయ్తో హరిత, V6 న్యూస్, ఓల్డ్ సిటీ నుంచి.